మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ, అలాగే మద్ది శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తాడు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారు, గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సాంబశివరావు గారికి, అదేవిధంగా టీవీపై ప్రధానికానికి, బొల్ల మల్లయ్య గారికి, అదేవిధంగా తాడు శ్రీనివాస్ గారికి. ఇప్పుడు ఇది యాక్చువల్ గా ఏంటంటే భారత రాజ్యాంగంలోనే మరి స్పీకర్ గారికి 178 ఆర్టికల్ ప్రకారము అధికారం ఉన్నది. గడ్డం ప్రసాద్ గారు డిసెంబర్ 2023 వచ్చారు. మరి 2 years నుంచి గడ్డం ప్రసాద్ గారు మన తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరిస్తున్నారు. దీంట్లో ఏంటంటే 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారని చెప్పేసి డే 1 నుంచి వాళ్ళు స్టార్ట్ చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు కొద్ది కాలం నుంచే స్టార్ట్ చేశారు. సో మనం ఒక్కసారి సాంబశివరావు గారు వాస్తవాల ఫ్యాక్ట్ తెలంగాణ వచ్చిన తర్వాతనే మాట్లాడదాం, మరి ఎన్నికపోవని అవసరం లేదు. ఎందుకంటే ప్రజానీకం చాలా అవేర్నెస్ ఉన్నది, టీవీ ప్రజానీకం చాలా ఫాస్ట్ ఉంటారు ఇంకా. సో 2014లో కేసీఆర్ గెలిచిన తర్వాత కేసీఆర్ చేసిన పని ఏంటి? 2018లో 88 సీట్లు అంటే 119 ఎమ్మెల్యే సీట్లలో 88 సీట్లు అంటే బంపర్ మెజార్టీ వచ్చింది. వచ్చిన తర్వాత మా కాంగ్రెస్ పార్టీకి 18 మంది ఎమ్మెల్యేలు అంటే 12 మంది ఎమ్మెల్యేలు గుంజుకోలేదా? మా పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేంద్ర రెడ్డి గారే మొట్టమొదటి సంతకం పెట్టాడు. అప్పుడు అవసరం కూడా లేదు వాస్తవంగా చెప్పాలని. మరి ఇవాళ వాళ్ళు పార్టీలు మారారని చెప్పేసి ఇవాళ వాళ్ళ మీద మరి కేటీఆర్ గారు కావచ్చు, పాడి కౌశిక్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా హైకోర్టులో, సుప్రీంకోర్టులో, స్పీకర్ దగ్గర వీళ్ళు చూడండి ఎక్కడెక్కడో పిటిషన్లు ఏకకాలంలో వేశారు పిటిషన్లు. ఇది ఏంటంటే ఏకకాలంలో పిటిషన్లు వేయడం వల్ల కూడా ఎవరికి కూడా ఒక క్లారిటీ లేకుండా పోయింది. ఒక అడ్వకేట్ గా, ఒక ప్రాక్టీసింగ్ అడ్వకేట్ కూడా చెప్తున్నారు, సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంటుంది, హైకోర్టులో పిటిషన్ ఉంటుంది, స్పీకర్ దగ్గర పిటిషన్లు ఉంటాయి. వీళ్ళు 10 మంది మీద అందరి మీద కూడా పిటిషన్లు వేశారు. వీళ్ళు తెల్ల వెంకటరావు కావచ్చు, బండ కృష్ణమోహన్ రెడ్డి కావచ్చు, లేకపోతే గుడెం మైపాల్ రెడ్డి గారు కావచ్చు, అరికపూడి గాంధీ, అదేవిధంగా ప్రకాష్ గౌడ్, యాదయ్య గారు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, మరి దానం నాగేందర్, కడియం శ్రీహరి, వీళ్ళందరి మీద అంటే దగ్గర 10 మంది మీద వీళ్ళు పిటిషన్లు వేశారు. 8 మంది మీద పిటిషన్ల విచారణ అయిపోయింది. ఇలా 5గురికి క్లీన్ చిట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇలా వీళ్ళు ఎక్కడ కూడా ఒక అడ్వకేట్ గా చెప్పేది ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూడా పార్టీ మారారు అనే విధానాన్ని ఒక జ్యుడిషియల్, ఇదేంటంటే క్వాసి జ్యుడిషియల్ అథారిటీ, స్పీకర్ కి ఏంటంటే క్వాసి జ్యుడిషియల్ అథారిటీ ఉంటుంది, అంటే లెజిస్లేటివ్ జ్యుడిషియల్ పవర్స్ ఉంటాయి. సో ఆయన దగ్గర వీళ్ళు ఏదైతే పేపర్ డాక్యుమెంటరీ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది, విజువల్ గానీ ఏదైనా కూడా ప్రతి డాక్యుమెంటరీ ప్రూఫ్ చేయాలి. వీళ్ళు ఏంటంటే వీళ్ళు ఎక్కడ కూడా ఆ ప్రాసిక్యూషన్ వీళ్ళది ఎక్కడ కూడా విఫలమైంది. వీళ్ళ తరపున అడ్వకేట్స్ ఉన్నారు, వాళ్ళ తరపున అడ్వకేట్స్ ఉన్నారు, ఎవరు వాదన వాళ్ళు వినిపించారు. చాలా క్లియర్ గా మనం పేపర్ల టీవీలో కూడా చూసాము. ఎవరు కూడా వాళ్ళందరూ కూడా క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అంతా కూడా చాలా పకడ్బందీగా జరిగింది. 8 మంది మీద విచారణ అయిపోయింది. ఇంకిద్దరి మీద ఎలాంటి అంటే దానం నాగేందర్ గారు కావచ్చు, అదేవిధంగా మరి కడియం శ్రీహరి గారి మీద ఇంతవరకు ఏమీ లేదు. సో వీళ్ళ 8 మంది ఇట్లా 5గురి మీద వాళ్ళ జడ్జిమెంట్ రావడం కూడా జరిగింది, ఆర్డర్స్ కూడా. సో ఈ ఆర్డర్స్ కూడా మేము కూడా ఇంకా కూలంకుషంగా చూడాలి. ఇది జ్యుడిషియల్ సంబంధించిన ఆర్డర్ కాపీలు కూడా మరి ఇవాళ బహుశా అసెంబ్లీ వెబ్సైట్ లో పెట్టవచ్చేమో వాళ్ళు చెప్పిన ప్రకారం. సో రేపు ఇంకా 3గురికి శ్రీనివాసరెడ్డి గారు ఇనిషియల్ రిమార్క్స్ తీసుకొని మళ్ళీ మీ దగ్గరికి వస్తాను సార్. ఎస్ సార్, అప్రిషియబుల్. ఇంకోటి శ్రీనివాసరెడ్డి గారు, ఎవరైతే మనకి సురేష్ రెడ్డి గారు, మా నిజామాబాద్ జిల్లా సురేష్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు, నిర్ణయాలు తీసుకోలేదని గలమెత్తిన టీఆర్ఎస్ పార్టీలో ఆయన ఇవాళ రాజ్యసభ ఎంపీ. అలాగే పోచారం శ్రీనివాసరెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ కోసం మాట్లాడుతున్నారు, స్పీకర్గా వ్యవహరించట్లేదు, మా కాంగ్రెస్ పార్టీని మోసం చేశాడు అని చెప్పిన మీరు పోచారం శ్రీనివాసరెడ్డి గారికి ఇవాళ అత్యున్నత పదవి ఇచ్చారు. ఏమిటి రాజకీయాలు? వారు చెప్పినట్టుగా ఓకే మేము టీఆర్ఎస్ చేసింది లేదా ఇతర పార్టీలు చేశాయి, మేము కూడా అదే చేస్తాం అనే బదులు నైతిక రాజకీయాలు స్టార్ట్ చేసే అవకాశం మీకు ఉంది కదా. జాతీయ పార్టీ కదా మీది, స్వాతంత్రం తెచ్చిన పార్టీ కదా, మీరెందుకు అవకాశాలు పోగొట్టుకుంటున్నారు? ఒకటి సాంబశివరావు గారు చాలా సూటిగా ఇప్పుడు మనము ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి వాస్తవంగా. ఏంటంటే మనం నీతి నిజాయితీలు రాజకీయాలల్లో అంటే ఇందాక మల్లయ్య గారు చెప్పింది ఎట్టుందంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసిన సంవత్సరం వేరే వాళ్ళు చేస్తున్న వేరేదన్న లేదు, ఆయన ఒప్పుకుంటున్నాడు సార్. ఆయన మిమ్మల్ని స్టార్ట్ చేయమంటున్నారు. 2013లో వాళ్ళు వచ్చారు మేము తీసుకున్నాం అన్నారు. 2013లో 63 సీట్లు వచ్చినాయి. 2018లో 88 సీట్లు వచ్చినప్పుడు కూడా మరి కాంగ్రెస్ వాళ్ళనే కేవలం కాంగ్రెస్ వాళ్ళనే వాళ్ళ పక్క షర్ట్ తీసుకోవడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయాలనే ఉద్దేశంతో మీ ఊరు నుంచి మా ఊరు ఎంత దూరం ఉంటుందో మా ఊరు నుంచి కూడా మీ ఊరు అంతే దూరం ఉంటుంది. మరి అది స్పీకర్ చెప్పొచ్చు కదా, మీరు గుడ్ అడ్వకేట్, మీరు లర్నర్, అదే విషయం స్పీకర్ చెప్పండి, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసామని చెప్పండి. ఒక్క నిమిషం సార్, మీరు లీగల్ పాయింట్స్ కూడా కొన్ని గమనించాలి. వీళ్ళు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎవరి మీద 10 మంది మీద ఏదైతే ఎలిగేషన్స్ పెట్టారో ఆ 10 మందిలో వచ్చేటువంటి శాలరీ
ఎమ్మెల్యేకి వచ్చే శాలరీలు ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీకి పండుపోతుంది ఒకటి. రెండవది, ఇప్పుడు మల్లయ్య గారు ఏమంటారంటే అరకపూడి గాంధీ గారు, శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు 11 ఎకరాలు కబ్జా చేశారు అన్నారు. మరి 11 ఎకరాలు కబ్జా చేసినప్పుడు ఆ వ్యక్తిని ఎందుకు వీళ్ళు సస్పెండ్ చేయలేదు నేను అడుగుతున్నా. అంటే ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి ఎందుకు అడుగుతున్నా, అనుమతి ఇవ్వలే, వీళ్ళు పార్టీలు ఒక్క నిమిషం మల్లయ్య గారు మీరు జూమ్ లో ఉన్నారు, జూమ్ లో క్రాస్ టాకింగ్ వేరే వెళ్తుంది. అది శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడే మళ్ళీ టైం ఇస్తాగా మీకు. ఒక పాయింట్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు 10 మంది పార్టీ మారినప్పుడు వీళ్ళ 10 మందిని వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? పార్టీ మరి వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి కదా. చూడండి వాళ్ళ డబుల్ గేమ్ డబుల్ స్టాండర్డ్ చూడండి. లీగల్ గానే ఫైట్ చేస్తుంటారు, సేమ్ టైం మరి 10 మంది పార్టీ మారారు. సస్పెండ్ చేస్తే పక్కన వేరే ఒక బ్యాచ్ లా కూర్చోబెట్టుకుంటారు మీరు. అంటే ఇవన్నీ మరి అంటే వాళ్ళకే క్లారిటీ లేదు, వాళ్ళు పార్టీ మారిన విషయంలో వాళ్ళకే క్లారిటీ లేదు, లీగల్ గా వాళ్ళు ప్రూఫ్ చేయలేకపోతున్నారు. వాళ్ళు ఏదో చేశారు, అప్పుడు కూడా పార్టీ మారారు. మొన్న కేసీఆర్ గారు ఇప్పుడు ఏమన్నారండి, పార్టీ ఎందుకు మార్చుకుంటున్నారు, ఎందుకు కండగొప్పుతున్నారంటే మాది సన్యాసులు మాట పంక్తు రాజకీయ పార్టీ అంటే అంత క్లియర్ గా అన్నారు, ఓపెన్ గా అంత పెద్ద ఆయన. అంటే వాళ్ళు పార్టీలు మారినప్పుడు ఏమో వాళ్ళు సన్యాసుల మాట కాదు, పంక్తు రాజకీయ పార్టీ. యాక్చువల్ గా బీఆర్ఎస్ ఉద్యమ పార్టీ, తర్వాత అయితే రాజకీయ పార్టీ అయింది. మరి కాంగ్రెస్ పార్టీ భర్త రాజకీయ పార్టీకి ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఉండదండి? ఇవాళ ఎవరు కాంగ్రెస్ పార్టీ రమ్మన్నాం? మేమన్నా రేవంత్ రెడ్డి గారు రమ్మన్నారా, మహేష్ కుమార్ గౌడ్ గారు రమ్మన్నారా? ఎవరు రమ్మలేదు. వాళ్ళ నియోజక అభివృద్ధి కోసం వాళ్ళు వచ్చారు, వాళ్ళు పార్టీ పని చేసుకుంటున్నారు, పర్సనల్ పని చేసుకుంటున్నారు, నియోజకవర్గ డెవలప్మెంట్ ఫండ్స్ తీసుకుంటున్నారు వాళ్ళు. మరి వాళ్ళు ఇన్ని రకాల పనులు చేసుకోవాలి కదా, వాళ్ళ పనుల కోసం వాళ్ళు వస్తున్నారు. మరి అలాంటప్పుడు మీరు ఎంత వాళ్ళు పార్టీ మారారు అంటారు, ఏ రోజు వాళ్ళు సస్పెండ్ చేయట్లేదు. మరి నాకు అర్థం కాలేదు ఈ పాయింట్. నాకు ఫస్ట్ నుంచి కూడా ఉంది, మరి ఎందుకు సస్పెండ్ చేయట్లేదండి? సాంబశివరావు గారు సస్పెండ్ చేయమన్నాడు ఆ 10 మందిని పార్టీ నుంచి, చేయాలి కదండి. మరి లీగల్ గా అన్న తాడూరు సీన్ అన్న మీరు కూడా అడ్వకేట్ గమనించాలి, ఎందుకు సస్పెండ్ చేయట్లేదు అంటే లేదు. మళ్ళీ పార్టీలో శ్రీనివాసరెడ్డి గారు మీరు వాళ్ళ సేఫ్టీ అయ్యారు అంటే ముఖ్యమంత్రి గారిని ప్రభుత్వాన్ని బెదిరిద్దాం అనుకొని ఒక 10-15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వాళ్ళు ఇప్పుడు కామ్గా అయిపోయారు. ఎందుకంటే ఈ 10 మంది కంటిన్యూ అవుతారు, కానీ కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారు, అవకాశం వచ్చినప్పుడల్లా సపోర్ట్ చేస్తారు. మీకు మీ ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏం లేదండి, యూఆర్ స్ట్రెంగ్తెన్. కానీ నైతిక విలువల సంగతి ఏంటి? ఒకటి సాంబశివరావు గారు, నైతిక విలువల గురించి లీగల్ గా కానీ మోరల్ గానీ మాట్లాడే చాలా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉంటాయి, మనం అర్థం చేసుకోవాలి కొన్ని. ఇప్పుడు నైతిక విలువలు, రాజకీయాలలో నైతిక విలువలు అనేవి ఎక్కడ ఉన్నాయి మనం కూడా గమనించాలి. టు బి ఫ్రాంక్ మాట్లాడుకోవాలి, వాళ్ళ లీగల్ వేరు మోరల్ వేరు. లీగల్ అంశాలే పక్కన, లీగల్ గానే ఎవరైనా లీగల్ గానే చూస్తారు, మోరల్ గా చూస్తారు. మోరల్ చూడాలంటే వాళ్ళే రావద్దు కదా, అది మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు కదా. ఎమ్మెల్యే ఒక ప్రజాప్రతినిధులు వాళ్ళకి తెలుసు, 2014లో కేసీఆర్ తీసుకున్నప్పుడు తెలుసు, 2018లో కేసీఆర్ తీసుకున్నప్పుడు తెలుసు, అందరూ తెలుసు. అది వాళ్ళు ఆలోచించుకోవాలి. వచ్చినప్పుడు లీగల్ పాయింట్లు ఏముంది, క్వాసి జ్యుడిషియల్ అథారిటీ పరంగా స్పీకర్ గారికి ఉన్నటువంటి పవర్స్ తోటి ఆయన డిస్మిస్ చేశారు పిటిషన్. ఆల్రెడీ ఎల్లుండి 19వ తారీఖు సుప్రీంకోర్టులో కూడా లిస్ట్ అయి ఉంటుంది మేబీ ఇది. ఆ రోజు వాళ్ళు ఆర్గ్యుమెంట్ చెప్పుకోవచ్చు. అక్కడ కూడా మేము అభిషేక్ మను సింగ్ గారి ప్రభుత్వం తరఫున పెట్టాము, వాళ్ళు అడ్వకేట్ పెట్టుకుంటారు, వాళ్ళు మోహిత్ రావు గారిని పెట్టుకుంటున్నారు, ఇంకెవరిని పెట్టుకుంటారో వాళ్ళ వాదన వాళ్ళు వినిపించుకోవచ్చు. కోర్ట్ ఆఫ్ లాలో మనం చూపించుకోవాలి కదండి సాంబశివరావు గారు. ఏదైనా కూడా ఆధారాలతో తగిన సాక్ష్యాధారాలు వీళ్ళు చూపించలేదు వాళ్ళు పార్టీ మారినట్టుగా, కాబట్టి స్పీకర్ గారు వాళ్ళు ఇచ్చిన పిటిషన్ డిస్మిస్ చేశారు. శ్రీనివాసరెడ్డి గారు, ఓ చిన్న డౌట్, నా పర్సనల్, ఇది వేరేది కాదు. కడియం శ్రీహరి గారు, దానం నాగేందర్ గారు కూడా అనుకోకుండా చేతి గుర్తు మీద పోటీ చేశారు, వారి కూతురికి సపోర్ట్ చేశారు. వారికి రాజ్యాంగం తెలియదు, న్యాయం తెలవదు, చట్టం తెలవదు, కాబట్టి వాళ్ళు చేతి గుర్తు మీద పోటీ చేశారు. కాబట్టి వారిద్దరు కూడా అనర్హత అవసరం లేదు, వాళ్ళు మనసులో మొత్తం టీఆర్ఎస్ఏ ఉంది, తెలియక చేశారు తప్పు అనే ఏమైనా జడ్జిమెంట్ వచ్చే అవకాశం ఉందా? సార్ ఒక్క నిమిషం సార్, మీరు అడిగారు, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ చేశారు కదా. మరి దానం నాగేందర్ గారు ఎమ్మెల్యే గారు ఉండి ఎంపీగా పోటీ చేసినప్పుడు మరి బీఆర్ఎస్ వాళ్ళు ఆయన ఎందుకు సస్పెండ్ చేయట్లేదు సార్? మరి మీరు అది గమనించట్లేదు దయచేసి. ఇప్పుడు మనము వాళ్ళని తప్పుపట్టే ఆలోచనలు ఉన్నది తప్ప బీఆర్ఎస్ వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఆయన పార్టీ ఆల్రెడీ టీడీపీ టీఆర్ఎస్ ఉన్నప్పుడు వచ్చి ఇక్కడ పోటీ చేశాడు, మరి ఆయన చేయాలి కదా, వాళ్ళు ఎందుకు సస్పెండ్ చేయట్లేదు? ఆయన సస్పెండ్ చేయట్లేదు. వాళ్ళిద్దరి మీద ఎలాంటి నోటీసులు పంపించినా కూడా కడియం శ్రీఆర్ గానీ అదేవిధంగా దానం నాగేందర్ గానీ ఎలాంటి రిప్లైలు కూడా ఇవ్వలేదు ఇంతవరకు అసెంబ్లీలో. వాళ్ళు అడ్వకేట్ పెట్టుకోలేదు, వాళ్ళు ప్రత్యక్షంగా అటెండ్ కాలేదు, పరోక్షంగా కూడా ఏం లేదు. ఇంకా రేపైతే ముగ్గురు మీద ఉన్నది ఆర్డర్స్ కోసం, వీళ్ళిద్దరి మీద ఎలాంటి ఇంకా జరగలేదు. శ్రీనివాసరెడ్డి గారు, మీరు చేయడానికి కావాల్సిన నిర్ణయాలు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు సాంబశివరావు గారు ఇద్దరు ఎట్లున్నారంటే, వీళ్ళిద్దరు చెప్పేది ఎట్లుందంటే మా రెండు పార్టీలు చాలా నిజాయితీగా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీలే పార్టీ ఫిరాయింపులు అంటే. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదండి, పార్టీ ఫిరాయింపుల చట్టం 52 రాజ్యాంగ సవరణ ద్వారా 1980లో వచ్చింది. ఆర్టికల్ 102 కానీ ఆర్టికల్ 191 రెండింటిని కూడా సవరించి ఆ రోజు పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ రాజ్యాంగంలో కొత్త చట్టాలు ఏం అవసరం లేదు, ఉన్న చట్టాలు అమలైతే సరిపోతుంది. ఇంక ఎన్ని చట్టాలు చేసినా ఏముంటుంది, అమలు చిత్తశుద్ధి ఉండాలి కదా, అమలు చేయాల్సిన బాధ్యత ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కూర్చొని
సాంబశివరావు గారు మీరు గమనించండి. ఇప్పుడు బొల్లమల్లయ్య గారు చెప్తున్నారు, తాడూరు శ్రీనివాస్ గారు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు పార్టీ మారిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినట్టు ఉన్నది కాబట్టి. సో వాళ్ళది అయిపోయింది కాబట్టి ఏదైనా సరిపోతుంది. మరి అప్పుడు ఎడిపోయినాయి సుధులు, అప్పుడు ఎడిపోయినాయి అని అడుగుతున్నాడు. ఇప్పుడు 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా మన పార్టీలో కేసీఆర్ గారు సన్యాసుల మఠం తీసుకొచ్చి అందరికి నవ్వుకుంటూ ముసిమిసి నవ్వుకుంటూ మనకి టవల్ వేశారు. శ్రీనివాసరెడ్డి గారు నేను మల్లయ్య యాదవ్ గారు దాన్ని సపోర్ట్ చేయట్లా. ఇప్పటికైనా సపోర్ట్ ఎందుకు చేయట్లేదంటే అయిపోయింది. చేద్దాము, కొత్త రాజకీయం స్టార్ట్ చేద్దాం. ఏ పార్టీ అయినా సరే మీ పార్టీ కూడా బలపడ్డ, మీరు అడ్వాంటేజ్ తీసుకున్నారు, నష్టపోయారు కూడా కదా. ఇప్పటికైనా మీరైనా సరే ఏం అవసరం అండి మీకు? మీ సొంత పార్టీ వాళ్ళు 10 సంవత్సరాలు అధికారంలో లేకపోయినా మీలాంటి వాళ్ళు కష్టపడ్డారు, ఇంటింటి తిరిగారు. 10 సంవత్సరాలు మీరు ఎంత అవమానాలు పొందారో దగ్గరుండి చూసాం. మీ కదా కాంగ్రెస్ పార్టీ, మీది కదా పార్టీ. మీరెలా మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తే ఎట్లా? నేను సపోర్ట్ గా సార్, ఇక్కడ మేము లీగల్ పాయింట్ గా ఇప్పుడు ఆ చట్టాలు కొత్త చట్టాలు చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నాను నేను. అది 10వ షెడ్యూల్ చేర్చారు ఆల్రెడీ, దాన్ని అమలు చేసే బాధ్యత ఉండాలి కదా. ఇప్పుడు మోడీ గారు ఇందాక బీజేపీ సీనన్న భయం మాట్లాడిండు, మేము చాలా పర్ఫెక్ట్ గా అన్నాడు. ఇవాళ మరి కిషన్ రెడ్డి గారు తెలంగాణ డెవలప్మెంట్ కి ఎందుకు అడ్డుకుంటున్నారండి? ఇవాళ ఎక్కడ నిజాయితీ అడిగిపోయింది వాళ్ళది? ఏదన్నా ఒక్కటి అవుటర్ రింగ్ రోడ్డు కానీ, రీజనల్ రింగ్ రోడ్డు కానీ, రింగ్ రైల్ రోడ్డు కానీ ఎక్కడన్నా మనకు మనసు రావడానికి సహకరిస్తున్నారండి? మీరు గమనించండి, రాష్ట్ర అభివృద్ధి కోసం అన్నా. ఇప్పుడు మన నిజాయితీ మాట్లాడినప్పుడు మన ఈ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ రాష్ట్రం యొక్క సంక్షేమం కోసం వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఏది మోరల్ ఏది మరి ఇక్కడ? అంటే తెలంగాణ డెవలప్మెంట్ అయితే మళ్ళీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందో, ఏది మోరల్ ఎక్కడ పోయింది ఇక్కడ చెప్పడానికి అందరం చెప్తాం. శ్రీనివాసరెడ్డి గారు మనం ఇంతవరకే పరిమితం అవుదాం. ఒక్క నిమిషం, మీకు 10 మంది ఇతర పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు సపోర్ట్ చేసినంత మాత్రాన మీ ప్రభుత్వం బలపడుతుంది అనుకుంటున్నారా? పార్టీ వీక్ కాదా? లేదు, మాకు మెజారిటీ ఉంది. బై ఎలక్షన్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో కానీ, అదే విధంగా జూబ్లీస్ బైపోల్స్ కానీ రెండింటి కూడా మేము గెలిచాము. మాకు ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళు రావాలని మేము ఎప్పుడు అడగలే. వాళ్ళు వచ్చారు, తీసుకున్నారు. దానికోసం ప్రత్యేకంగా ఏం లేదు, వాళ్ళు వచ్చారు, దీంట్లోకి వచ్చారు అంతే. వాళ్ళు ఎవరు లీగల్ కూడా ఉండాలి కదా. ఇప్పుడు ఇందాక చెప్పారు, తాడూరు శ్రీనన్న కూడా చెప్పారు, ఒక ప్రైవేట్ బిల్లు పెట్టాలన్నారు, ఏం చేయట్లేదు కదా వాళ్ళు. మరి వాళ్ళకే లేదు, సస్పెండ్ చేయరు, వాళ్ళ నెల వాళ్ళ నుంచి శాలరీ వచ్చే వాటిని ఆపుకోరు. మరి 11